and welcome to 1575 Star Mahila. Star Mahila ఈ రోజుతో 1575 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది. కలయా నిజమా ఇన్ని ఎపిసోడ్లు చేయడం సాధ్యమా? నేను చేయడం ఏమో గానీ మీరు చూడడంలో మాత్రం చాలా గ్రేట్ అండి. అలాగే ఆడడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా గ్రేట్. ఎందుకంటే మేము ఏదో చేస్తూ ఉంటామే అనుకోండి, మీరు చూడాలన్న రూల్ ఏమైనా ఉందా? అయినా సరే మీరు పెద్ద మనసు చేసుకొని మేము చేసేటువంటి పిచ్చి చేష్టలన్నీ చూస్తూనే ఉన్నారు. నిజంగా అవి కాళ్లే అనుకుంటున్నాను. సోఫాల్లో కూర్చున్నారు కదా అందరూ. ఓకే, ఇలాగే ఏదో 15,000 వరకు అప్పటిదాకా నువ్వే యాంకరాక మార్చేస్తావా? జబర్దస్త్ చేయపో. అమ్మో, కొంచెం సంధిస్తే సీటు కొట్టేద్దామనే రాజకీయాలు అయిపోయామ్మా ఇక్కడ. ఫస్ట్ 1575 ఎపిసోడ్స్ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు థ్యాంక్ యూ. హార్ట్ఫుల్ కాంగ్రాట్స్. సరే, నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి నీ గురించి కొంచెం చెప్పి. నా పేరు సునీత. నేను యాంకరింగ్, న్యూస్ రీడింగ్ అండ్ ప్రెజెంట్ సీరియల్స్ కి ట్రై చేస్తున్నా. ఓ వెరీ గుడ్. బ్లెస్సింగ్స్. నేను అంత పెద్దదాన్ని కాదు. ఇప్పటికి ఇంకా ఎవరికైనా అంటే మాత్రం మాట వరుసకి ఇట్స్ ఓకే, తగ్గిపోతుంది మందులు వాడు. అలా ఎవరి కాళ్ళంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు, ఓకేనా? కొంతమందికి ఉండేటువంటి దరిద్రం అంటుకుంటుందంట. మీకు ఒకటి అర్థం కావట్లా, మీ అదృష్టం అంతా తీసుకెళ్లిపోదాం మొక్కింది. అలా వెళ్ళదంట, శనులు మాత్రం వెళ్తాయంట. అలా అయితే ఓకే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా మంది ఎవరు పడితే వాళ్ళ కాళ్ళు వెళ్ళి పట్టుకొని దండం పెట్టుకుంటూ ఉంటారు. కాళ్ళు పట్టుకోవడంలో బోలెడంత అర్థం ఉందంట. అది మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయం. దాంట్లో సైంటిఫిక్ రీజనింగ్లు కూడా ఉన్నాయంట. కొంతమంది దరిద్రుల కాళ్ళు పట్టుకుంటే దరిద్రం మనకి అంటుకుంటుందంట, జాగ్రత్త. కాళ్ళు కూడా ముట్టుకోకూడదంట మనం. ఎవరిది? పూజారి కాళ్ళు కూడా మొక్కకూడదు. అందుకే చిన్న వాళ్ళు బ్లెస్సింగ్ చేసినప్పుడు వాళ్ళ ఆయుష్ అంతా తీసుకుంటారని మళ్ళీ వెంటనే చేయబెట్టి మళ్ళీ తీసేసుకుంటారు. అవును, రైట్. యా, అందుకని నేను నిన్ను వద్దని చెప్పాను. నేను భావన మనం చాలా మూవీస్ లో చూసాము. సీరియల్స్ చేస్తున్నారా భావన? సీరియల్స్ కాదు, లేదు, ఓన్లీ ముందు చూసిన మూవీస్ అన్ని మీరు బృందావనం ఇవన్నీ, కత్తికాంతారో, సరదాగా కాసేపు, సేమటప్పకే. కరెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ 1000 అబద్ధాలు, రామయ్య వస్తావయ్యా, చండి, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా నడుస్తూ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు అలా మీరు సినిమాల్లో కూడా ఈ 15,000 1500 అలా అయితే బాగుండు. ఇంకా అవ్వలేదు. ఓకే, అవుతుందిలేండి. బ్రహ్మానందం గారు చేయలేదా? ఆ రోజుల్లో ఎందుకని అక్క, ఈ రోజుల్లో ఎక్కడ వద్దక్క? అయ్యో, 4-5 సినిమాలకే రిటైర్మెంట్ ఇచ్చి పంపించేస్తున్నారు. కొత్త ఆర్టిస్టులు కావాలని. ఇప్పుడు నువ్వు కొత్త పాత? కొత్త అక్క. అది మరి అది నేను ఇప్పుడే కొత్తగా ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. సినిమాలు చేశాను, అత్తారింటికి దారేది, ఏమో ఏమవును. ఈ అమ్మాయికి భలే టైటిల్ పడుతున్నాయి. ఏమో ఏమో, ఏమో ఈ మౌనం, ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టి తీసుకున్నాం కదా, కరెక్ట్ గా సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ అమ్మాయితో మాట్లాడించాలి. అప్పుడు అమ్మాయి హాయ్ సుమా అవయ్యోయా అని మాట్లాడుతుంది. ఇండస్ట్రీ కొత్త అంట. నా పేరు లత అండి. మూవీస్ చేశాను. నేను కొత్త. అవునా? జబర్దస్తులు కూడా చేస్తున్నావా? అవును, చేస్తాను. 2 ఎపిసోడ్స్ విన్. మనం అడుగు పెట్టామో లేదు, అసలు లక్ష్మి తాండవించిన వేళ. అదేం కాదు, స్క్రిప్ట్ బాగుంటే ఎవరు చేసి విన్నర్ అవుతారు. ఈ విషయం గనక మనం తెలుసుకుంటే మన జీవితం ఎప్పుడైనా బాగుంటుంది. మనమే అంతా చేసాం అనుకుంటే జీవితం దుంప నాశనం అవ్వడం ఖాయం అమ్మా. ఓకే, సో మా ప్రోగ్రామ్ అయినా సరే ఇన్ని 100,000 ఎపిసోడ్లు నడుస్తుందంటే దానికి కారణం మా మొత్తం టీం వర్క్. నేనైతే మీరే అనుకుంటున్నా. అలా అనుకోకూడదు. నా పేరు శాంతి అండి. నేను ప్రజెంట్ సీరియల్స్ చేస్తున్నాను. మనసు మమత చేస్తున్నాను. ఈ ఎపిసోడ్ వరకు మీ పేరు ఇంకా శాంతి కాదు. అంత శాంతంగా ఉంటే మా స్టార్ మైల్డ్ లో మేము ఉండనివ్వం. సో మీ పేరు అల్లకల్లోలం. సో ఇప్పుడు మా స్టార్ మైల్డ్ లో మొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జర జర రెడీ, 1 2 3 గో. ఇలాంటప్పుడే మనం గుండె ధైర్యం చేసుకోవాలి. గుండె ధైర్యం చేసుకోవాలి. లత, ఎందుకు చేసావా పని? ఏమి చేశారు?
తీసుకోవాలట 10 పాయింట్లు. ఒక అతను సూటు టై కట్టుకున్నాడంట, కిందేమో లుంగి కట్టుకున్నాడంట. ఓ ఇలాగే నాలాగా ఒకళ్ళు వెళ్ళి అడిగారంట, అదేంటండి మీరు సూటు టై వేసుకున్నారు అంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారేమోనని అన్నాడంట. మరి అదేంటి లుంగి కట్టుకున్నారు అంటే ఏమో గెస్ట్లు ఎవరు రారేమోనని అన్నాడంట. అంటే వచ్చిన వాళ్ళకి పైది, రాకపోతే కిందది. అంటే నాకు డౌట్, ఇప్పుడు నేను లుంగి కట్టుకున్నా, నా వైపు చూసారు. ఆ మగవాళ్ళకి లుంగి, ఆడవాళ్ళకి గుర్తుపెట్టుకోండి అందరూ, ఇది లుంగి అంట. 1 2 3 గో. నాకెంత బాధగా ఉందో, నాకెంత బాధగా ఉందో, నాకు ఎంత బాధగా ఉందో, ఎంత బాధగా ఉందో. అసలు లక్ష్మి ఇప్పుడు అవుట్ అవుతుందనే నేను అనుకోలేదు. నిజంగా లక్ష్మి కనీసం 20 పాయింట్లైనా రావాలని నేను అనుకున్నాను, కానీ లక్ష్మి 12 పాయింట్లు వచ్చాయి. హ్యాపీనే కదా? లేదు, బాధ. నాకు చాలా బాధగా ఉంది, బాధగా ఉంది, బాధగా ఉంది. ఆనందించే వాళ్ళలో మీరే నెంబర్ 1. మీకు తెలుసా? నాకు తెలుసు, నువ్వు అసలు లాస్ట్ వరకు ఉండాలని నేను అనుకున్నాను. నీకు 12 పాయింట్లు. 1 2 3 గో. శాంతి, మీకు 14 పాయింట్లు వచ్చాయి. ఒక ఊర్లో ఒక అతను వచ్చి చెప్తాడు, ఐఎమ్ సారీ అంటే ఎందుకండి అంటే మా కుక్క మీ పొలాన్ని నాశనం చేసిందంటే. ఇంకొక అతను వచ్చి అంటాడు, నేను మీకు సారీ చెప్పాలి దేనికంటే అంటే మా కార్ డ్రైవరు మీ కుక్కని చంపేశాడు అన్నాడు. అయ్యయ్యో. రెడీ 1 2 3 గో. అను, విను, నీకు 16. పెళ్ళామనిందంట, ఏమండి ఒక 1000 రూపాయలు ఖర్చుకి ఇవ్వండి అని అడిగిందంట. మొగుడు అన్నాడంటే ఈ మధ్యకాలంలో దుబారా ఖర్చులు బాగా ఎక్కువగా చేసేస్తున్నావు, నువ్వు పెంచుకోవాల్సింది ఖర్చుల్ని కాదు తెలివితేటల్ని అన్నట్ట. వెంటనే ఆవిడ అనిందంట, అవునండి ఎవరి దగ్గర ఏమున్నాయో అవి మాత్రమే కదండి అడిగి తీసుకోగలం అనిందంట. అంటే ఆయన దగ్గర One, two, three, go. భావన, మీకు 18 పాయింట్లు వచ్చాయి. స్కోర్ ఏంటో చూద్దాం. మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట.
ఉయ్యాలంది అబిడ బిళ్ళ తేరా నా చెర్రీ చెర్రీ పల్లకిలో వస్తా డోంట్ వర్రీ వర్రీ ఏడుగురా లెక్కొస్తా పోరి పోరి వేసుకపోత నిన్ను డోంట్ వర్రీ వర్రీ పట్టె మంచముంది పక్క ఎక్కలేదు పాల గ్లాసు ఉంది ఎంగిలి కాలేదు అంత ఎదురుగుంది అర్థమైతలేదు మేడం ఎత్తి ఉంది ముచ్చటైతే లేదు దర్వాజా ఉయ్యాలంది తర్బూజా ఇయ్యాలంది ఇంటి మట్టలు తేరా నా చెర్రీ చెర్రీ ఎంత పడి వస్తా డోంట్ వర్రీ వర్రీ తాడు తెస్తానే పోరి పోరి పస్తు ఇంకా లేదు డోంట్ వర్రీ వర్రీ గట్టిగా ఒకసారి చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? సునీత నాయక్ కాదు, రాంగ్ ఆన్సర్. రచ్చ. -6. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా, అడుక్కో. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు? అంటే మీరు అనాథ? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి. నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీద మీ ఒపీనియన్? శిల్ప క్వశ్చన్స్ అడిగేది ఎవరిని? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ని. సినిమా హ్యాపీ. తీసుకోండి 6. ఇప్పుడు ఇంకో పాట. షేకి షకాల షేకి షకాల షేపులన్నీ నాకు దకాల అప్సర బాల నా సెప్సన కాల సిగ్గు వీడి చిందుతో కాల పెడుగల్లే అడుగువై 10 లోకాలెదురు నోయ్ అన్నదే తారక మంత్రం ఎంగియమా ఎంగియమా ఎరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో ఎంగియమా ఎంగియమా ఎరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో షేకి షకాల షేకి షకాల షేపులన్నీ నాకు దకాల అప్సర బాల నా సెప్సన కాల సిగ్గు వీడి చిందుతో కాల కన్నె పాపని ఉన్న పొద్దుపై తిప్పరాదు అందుకే యమహ ఎక్కిస్తా పెట్టరా బిల్లెక్కు పెట్టరా గురి చూసి కొట్టరా వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా పొంగు చూడరా ఉప్పొంగి దొక్కరా వీరంగ వెంటరా ఉల్లాసంగా యమ బీభత్సంగా పోటాపోటీ చేసావంటే పోయేదేది లేనే లేదు అన్నదే తారక మంత్రం కుర్రయమ్మ కుమ్మేసుకో కండు తుమ్మెదల అమృతమే చుర్రేసుకో కుర్రయమ్మ కుమ్మేసుకో కండు తుమ్మెదల అమృతమే చుర్రేసుకో షేక్ షకాల షేక్ షకాల షేకులన్నీ నాకు దక్కాల అప్సర బాల నా స్టెప్సన కాల సిగ్గు వీడి చిందు తొక్కాల ఆనాటి రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఎప్పుడు దొంగయ్యమ్మ
చేశారు రంభా ఊర్వశి మేనకలు. సూపర్ మీరు. ఈ పాట ఉన్న సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సునీత. కీరవాణి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రశ్నకు వేళ అయ్యే రా. మిక్కీ జే మేయర్ అనే సంగీతకారుడు ఏ రంగానికి చెందినవారు? సినిమా. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమా తెలుసుగా అందరికి. హ్యాపీ డే తీసుకోండి 6. అలాగే ఆయన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టుకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సునీత 2, లక్ష్మి 3, అను 1. మిక్కీ మౌస్ సృష్టికర్త ఎవరు? ఏ వార్నర్ బ్రదర్స్, బి వాల్ట్ డిజ్నీ. బి వాల్ట్ డిజ్నీ. కరెక్ట్. ఫస్ట్ వస్తుందిగా మనకి. తీసుకోండి 3 పాయింట్లు. భావన 3. నాలుగు. ఇరాన్, కువైట్, అమెరికాలలో గల్ఫ్ దేశం కానిది ఏది? అమెరికా. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకోండి. శాంతిరెడ్డి 3. లత 2. భావన గారు 1. తను నామగా కూడా వేస్తావా? 1 కదా. ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇరాక్, బి మస్కెట్. ఇరాక్. రాంగ్ ఆన్సర్. మస్కెట్ లో ఉంది. నాకు తెలియదుగా. ఆ ఫుట్బాల్ చుట్టుకొలత 35 అడుగులు. దాని బరువు 750 కిలోలు. ఇది గిన్నెస్ రికార్డు. దాన్ని ఎవరు తంతారు అసలు? ఎవరైనా తన్నగలరు? నువ్వు తన్నగలవు కదా. నేను తనలేను. నెంబర్ 2. ఏమో తుల్లి తిరిగను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. పిమ్మట అనే పదం సాధారణ వాడుకలో ఏమిటి? తర్వాత. తీసుకోండి. చెప్పావమ్మా. 6 పాయింట్లు తీసుకోండి. అందరి దగ్గర 1 1. శాంతిరెడ్డి గారు 2. నాకెంత బాధగా ఉందో. నాకెంత బాధగా ఉందో. వండర్ మెటల్ అని పేరు తెచ్చుకున్న లోహం ఏది? ఆప్షన్ ఏ టైటానియం, బి బంగారం. టైటానియం. కరెక్ట్. తీసుకోండి 3. సునీత గారు 1, భావన గారు 1, లక్ష్మి గారు 1. మరి ఎంత బాధగుందో, ఎంత బాధగుందో. నెంబర్ 6. గ్రామం సరిహద్దుని గ్రామీణులు ఏమంటారు? పొలిమేర. తీసుకోండి 6. లత 2, భావన 1, ఎందుకమ్మా? శాంతిరెడ్డి 1, లక్ష్మి 2. భారతదేశంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించిన సంవత్సరం ఏది? ఆప్షన్స్. ఏ 1986, బి 1980. 1980. కాదు 86.
నంబర్ 1. నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా. సూర్యుడు భూమి చంద్రుడుల్లో స్వయం ప్రభ ఏది? సూర్యుడు. స్వయం ప్రభ అంటే స్వయంగా వెలిగేది అని అర్థం. సూర్యుడే. యు ఆర్ రైట్. 6 పాయింట్ తీసుకోండి. శాంతి రెడ్డి 2, లత 1, లక్ష్మి 2, 1, సునీత 1. పళ్ళ ఉత్పత్తిలో ఫ్రూట్స్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, బి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా బెటర్. నీకేమనిపిస్తుందో అదే చెయ్యి. ఎవరి మాట వినొద్దు, లక్ష్మి మాట అసలు వినొద్దు. ఎవడ కొడితే దిమ్మ తిరిగిపోద్దో లక్ష్మి కొట్టినది. అమెరికా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. చూసావా, లక్ష్మి అయితే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నిందా. లత 2, సునీత 1. భావన గారికి 3 నెంబర్ వచ్చినందుకు నాకు చాలా బాధ. అరే రే 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 5. మాట చాలు ఓ మాళవిక ఆగలేదు నా ప్రాణమిక తెలుసులే అందమా. 100కి 80 అంటే ఎంత శాతం? 80%. ఇంటెలిజెంట్. మీరు తీసుకోండి 6 పాయింట్లు. సునీత 2, శాంతక్క 2, భావన 2. నాకెందుకు చెప్తున్నావు? నేను నీకు చెప్పలే. నీకు చెప్పలేదు. ప్రపంచంలోని ఎంత శాతం పాఠశాలలో తాగునీటి కొరత ఉంది? ఆప్షన్స్. ఏ సుమారు 50%, బి సుమారు 82%. 82%. సుమారు 50% కరెక్ట్ ఆన్సర్. అయ్యో పాపో అయ్యో పాపో అయ్యో పాపో అయ్యో పాపో అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. పాట చూద్దాం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాల జడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయేక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయిందే ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా
బాగా చేశారు, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. బోలో చిత్రం, బోలో. మొదటి చిత్రం చూడండి. భూమిక. ఆ ఫ్లవర్స్ నీకు అనుకుంటున్నావా? మరి మనందరికి ఓకే. 1575 ఎపిసోడ్ సెలబ్రేట్ చేస్తున్నందుకు బొకే తెచ్చింది భూమిక. థ్యాంక్ యూ భూమిక. నెక్స్ట్ చిత్రం. మహేష్ బాబు ఏమంటున్నారు? ఇంకా 10,000 ఎపిసోడ్లు చేసేద్దాం అంటున్నారు. కాదు, నీ ఏం 15,000 అయితే ఏం ఫార్ 20,000 కోడితే తెమ్మ తిరిగిపోవాలి. చల్ చూద్దాం. ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చారు. 6. నెక్స్ట్ చిత్రం. హన్సిక. తీసుకోండి 6. నంబర్ 1 లేడీస్ మెగా గేమ్ షో అంటుంది హన్సిక. నెక్స్ట్ చిత్రం. శ్రీకాంత్. జూనియర్ ఎన్టీఆర్. ఓ, మీరు శ్రీకాంత్ అన్నారు. చూద్దాం. -6. నెక్స్ట్ చిత్రం. పవన్ కళ్యాణ్. చూడప్ప సిద్ధప్ప, లేడీస్ ప్రోగ్రామ్ లో స్టార్ మహిళ నంబర్ 1 ప్రోగ్రామ్ అయితే ఆ కిక్కే వేరప్ప. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. ఇలియానా. అర్రే, మనది 1575 అయితే అక్కడ మొత్తం పార్టీ అక్కడ జరుగుతున్నట్టుంది. తీసుకోను 6. స్కోర్స్ ఏంటో చూద్దాం. మాట్లాడుకుందాం రా. ఫస్ట్ లడ్డు తినండి, తర్వాత బంతాట ఆడండి, మంచినీళ్లు తాగండి. అది అయిన తర్వాత మర్చిపోకుండా ఈ స్పూన్ ని చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్ళి ఈ రింగ్ రోడ్ మీద నుంచి కొన్ని బంతులను వదలండి. కొన్ని అంటే 6. ఇక్కడ మార్కు పెట్టాను, దానికన్నా పైనే వదలాలి. 6 వదిలేసిన తర్వాత అందులో పడితే 7వ బంతి చేత్తో తీసుకొని వెళ్ళి ఈ రింగ్ లో నిలబడి ఈ మార్కు కన్నా ముందర నుంచి దీన్ని పైకి తీసుకెళ్ళాలి. అప్పెక్కిచ్చాలి. గో 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 గో. ఈ చివరికి వచ్చిన తర్వాత అరే తీసేసి ఆ బుట్టలో వేయండి. మళ్ళీ 6. ఇది ఆట. 1 2 3 గో. అందులో 12 వేసేసావు, ఇందులో ఒక బంతి వేయగలిగావు. సో ఇది 13, 14, 15, 16, 96 పాయింట్లు. వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. 1 2 3 గో.
A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky is a man I don't care. Stop it! ఓకే, యాక్చువల్లీ మీరు ఒక్కొక్కటి తీసుకోవాలి కానీ మీరు రెండు చేసుకున్నారు. అందుకని మేము ఒక 2 బంతులు అందులో మైనస్ చేసేస్తున్నాము. ఇక్కడ 2 కూడా వేశారు కాబట్టి మొత్తం బంతులు 12, 13, 14, 15, 90. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో. అక్కడ కేవలం 7 మాత్రమే మేము లెక్కెడుతున్నాం, ఎందుకంటే మీరు టీ ఊపినట్టుగా 2 చేతులతోనూ ఆడారు. డింగా 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 అని. పూనేమో మొత్తంగా శాంతం కింద వరకు పట్టుకొని వచ్చేసారు మీరు. 7 8 9 10 60. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. పన్నెండు 13 14 15 16 96. అండ్ మీకు రోటీ మేకర్. 1 2 3 గో. పన్నెండు 13 14 15 16 96 అండి మీకు కూడా పాయింట్లు. హండీ సెట్. లత మీ టార్గెట్ 18 ఆర్లు. 18 ఆర్లు అయితే మీరు గెలుస్తారు, 17 ఆర్లు అయితే మీకు భావనకి టై అయిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఒకటి రెండు మూడు ఇది టైం అయిపోయిన తర్వాత పడినవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 114 పాయింట్లతో భావన స్కోర్ ని కొట్టేసావమ్మా కొట్టేసావు. హాట్ బాక్స్ సెట్ మన స్టార్ యువతి లత. కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి